హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి ప్యాంటు మొన్న కటింగ్ పెట్టాను కదండీ! ప్యాంట్ కటింగు. ఇది వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో అండి. ఓకేనా ఫ్రెండ్స్. ముందుగైతే మనకి నడుము పట్టీ అనేది కట్ చేసాం కదా! అది జాయిన్ చేసుకోవాలి. ఉల్టా అనేది మిషన్ టచ్ అవ్వాలి. ఓకేనా. ఉల్టా వైపున మిషన్ టచ్ అయ్యేలా చూసుకొని ఈ పై ఉల్టా మనకు కనిపించాలి. అంటే 2 సీదాలు టచ్ అవ్వాలి. ఓకేనా. అలా పెట్టుకుని ఒక 1 ఇంచు ఖర్చు వదిలేసేసి కుట్టు వేసుకోండి. ఒక 1 ఇంచ్ అయితే వదిలేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసి కుడతాం మనం. లోపలికి కొంచెం ఖర్చు అనేది ఫోల్డ్ చేసి కుట్టాలి. అందుకోసం ఒక 1 ఇంచ్ వదిలేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్. అదేవిధంగా రెండో వైపు కూడా కుట్టేసుకోవాలి. ముందైతే ఎక్కువ తక్కువలంటే చూసుకొని క్రాస్ ఏమన్నట్టు కట్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇక్కడ నేను 2 ఇంచులు అనేది క్లాత్ పెట్టాం కదండి, అదైతే ఉంచేసేయండి. అక్కడ వరకు కుట్టేసేసి రఫ్ చేసుకోండి. స్టిచ్ వరకు కుట్టొద్దు. ఓకేనా. అక్కడ క్లాత్ ఉంచేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పుడు చెప్పాను కదా, ఒక 1/2 ఇంచ్ ఉంది లోపలికి ఫోల్డ్ చేసి కుట్టాలని. ఈ విధంగా ఖర్చు కనిపించకుండా కుట్టాలి. చూసారుగా వీడియో చూపిస్తున్నట్టు. ఈ విధంగా ఖర్చు అనేది లోపలికి ఫోల్డ్ చేసి, కూర వచ్చుంటే లోపలికి ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. మనకు కూర రాకపోతే కనుక ఈ విధంగా లోపల కొంచెం ఖర్చు అనేది ఫోల్డ్ చేసేసి కుట్ట వేసేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా చాలా సింపుల్ అండి. స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఈ విధంగా చివరి వరకు కూడా కుట్టేసుకుని ఎక్స్ట్రా దారం కట్ చేసేసుకోవాలి. అదేవిధంగా రెండో వైపు కూడా స్టిచ్ వేసుకోవాలి. మనం కుట్టేటప్పుడు మాత్రం ఉల్టానే మన వైపు కనిపించాలి. కుట్టిన తర్వాత మనం తిరిగేసుకోవాలి. ఓకేనా. అదేవిధంగా రెండో వైపు కూడా స్టిచ్ చేసుకోవాలని చెప్పాను కదా. ఇక్కడ నేను నడుం పట్టికి సరిపోతుంది అనేసి ఫోల్డింగ్గా చూస్తున్నాను. ఇంకేం కాదు. 8.5 ఇంచు రావాలి పొడవు అనేది. 8.5 వచ్చింది, సరిపోయింది. చెప్పంగా చివరి వరకు కుట్టేసేయాలి. 2 ఇంచు అనేది కలపకూడదండి, సపరేట్గా కుట్టేసుకోవాలి. ఫోల్డింగ్ మాత్రం కుట్టేసుకోవాలి. ఫోల్డింగ్ మాత్రం బయటికి కనిపించకుండా కుట్టేసేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ఖర్చులు బయటికి కనిపించకుండా నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా కుట్టు వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా. ఇది కూడా ఎక్స్ట్రా దారం కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసి మనం నడుము పట్టి 2 ఇంచులు ఫోల్డింగ్కి వదిలేం కదా క్లాత్, అది ఇప్పుడు మనం ఫోల్డ్ చేసి కుట్టాలి. మనకి నాడ ఎక్కేలాగా చూసుకోవాలండి. కొంచెం పెద్దగానే ఉంచుకోవాలి. మరి చిన్నగా ఉంటే మనకి తాడు అనేది ఎక్కాలి కదా, నాడ అనేది లోపలికి. 2 ఇంచెస్ క్లాత్ అనేది మనం పెట్టుకున్నాం కాబట్టి అదే సరిపోతుంది, ఇంకా మిగలదు. చూసారు కదా, ఈ విధంగా లోపల వైపుకి ఫోల్డ్ చేసేసి స్ట్రైట్గా ఫోల్డ్ చేసేసి కుట్టు వేసేసుకోవాలి. మీకు కావాలంటే డబుల్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు, లేదు అంటే సింగిల్ అయినా సరిపోతుంది. స్ట్రైట్గా ఒకటే లెవెల్లో కుట్టుకుంటూ వెళ్ళాలి. చూసారు కదండి, ఈ విధంగా స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. ఓకేనా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అంటే పేరు పేరున. చూసారు కదండి, పైన అయితే నడుము పట్టి అయితే మనకు కంప్లీట్ అయిపోయింది. ఇదైతే ఫినిష్ అయిపోయింది. ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే అది కట్ చేసేసుకోండి నీట్గా. దారాలు ఏమన్నా పోగులు వస్తూ ఉంటే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఓకేనా. ఇప్పుడైతే కాలు దగ్గర కుట్టుకోవాలండి. చేయి చెప్పాను కదా జాయింట్ ఉంటుందని. 2 ఇంచెస్ క్లాత్ మనం పెట్టాం కదండి స్టార్టింగ్లో ఫోల్డ్ చేసి కుట్టడానికి. అది జాయింట్ ఏమైనా ఉంటే కట్ చేసుకుని 2 ఇంచెస్ క్లాత్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. మనం ఆల్రెడీ టక్స్ ఇచ్చాం కాబట్టి మనకు ఆల్రెడీ గుర్తుంటుంది. ఈ విధంగా 2 ఇంచెస్ క్లాత్ అయితే ఫోల్డ్ చేసేసేయండి. ఫోల్డ్ చేసేసి మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టు సమానంగా వచ్చేలా చూసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. వంకర టింకరగా కాకుండా ఇది మన కాలుకి బయటికి కనిపిస్తుంది, అందుకోసమని మీరు స్ట్రైట్గా వచ్చేలాగా చూసుకోండి. మళ్ళీ నీట్గా రాకపోతే తిప్పేసి మళ్ళీ కుట్టడానికి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. మళ్ళీ తిప్పేసి దీనిపైన పైవైపు తిప్పేసి ప్యాంట్ క్లాత్ అనేది దానిపైన స్టిచ్ వేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చివరి వరకు అయితే వేసేసుకోవాలి కుట్టు అనేది. ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మధ్యలో 2-3 స్టిచెస్ అయితే వేసుకోవచ్చు, లేకపోతే ఇలా డిజైన్లో కూడా వేసుకోవచ్చు అండి. ఇలా వీ షేప్లో వీ షేప్లో అయితే వేస్తున్నాను నేను. కావాలంటే మీరు రౌండ్గా కూడా వేసుకోవచ్చు. ఇలాగ ముందుగా మనం మార్కర్తో మార్క్ చేసేసుకొని దానిపైన స్టిచ్ వేసుకోవడమే. డిజైన్లా కూడా ఉంటుంది. లేదు రాదు మాకు అనిపిస్తే కనుక ఈ 2 స్టిచెస్ ఉన్నాయి కదా, దాంట్లో మీరు 2 అయినా
3 స్టిచ్చెస్ అయితే వేసుకోవచ్చు. డిజైన్ కూడా వేసుకోవచ్చు అండి, అది మీ ఇష్టం, ఎలా అయినా వేసుకోవచ్చు. ఈ వీ షేప్ అనేది ఎవరికైనా ఈజీగా వచ్చేస్తుందండి. రౌండ్ షేప్ అంటే కొంచెం కష్టమేమో కానీ వీ షేప్ అయితే వచ్చేస్తుంది. ట్రై చేయండి, ఓకేనా. చూసారు కదండి, ఈ విధంగా వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా నేను రెండవ ప్యాంటు కూడా వేసేసాను, అది కూడా చూపిస్తాను. చూసారు కదండి, ఈ విధంగా 2 కూడా అయితే వేసేసాను. ఒకటి చూపిస్తే అర్థమైపోతుందిగా మీకు అనేసి 2 చూపిస్తే మళ్ళీ ఎంత ఎక్కువైపోతుందని చూపించలేదు, ఓకేనా. ఇప్పుడైతే మనం పై వైపున అయితే జాయిన్ చేసేసుకోవాలండి. కిస్తా ఉంటుంది కదా, కిస్తా వైపున జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసేటప్పుడు కూడా ఉల్టా మిషన్ టచ్ అవ్వాలి, ఇంకొక ఉల్టా అయితే మనకు కనిపించాలి, ఓకేనా. సీదా అనేది ప్యాంట్ రెండు టచ్ అవ్వాలి, ఉల్టా అనేది మిషన్కి టచ్ అవ్వాలి. మనకైతే ఒకటి కనిపించాలి, అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. మీరు కుట్టేసిన తర్వాత అన్నీ ఉల్టాలోకి వెళ్ళిపోయి సీదా అనేది మనకి నీట్గా ఉంటుంది. అదేవిధంగా రెండో వైపును కూడా జాయిన్ చేసేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు అయితే పెట్టుకోండి. వచ్చేసి కాటన్ ఈ క్లాత్ అనేది కొంచెం ఖర్చు అయితే ఎక్కువ పెట్టుకోవచ్చు. కాటన్ కూడా ఏం కాదు. అదేవిధంగా డబుల్ స్టిచ్ అయితే వేసుకోండి. సింగిల్ స్టిచ్ అసలు వేయకూడదండి, నిలబడదు. ఖచ్చితంగా డబుల్ స్టిచ్ వేసుకోండి, ఓకేనా. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇవి ఎదురెదురుగా వచ్చేలా చూసుకోండి. అంటే మనం కిస్తా జాయిన్ చేసాం కదా, 2 ఎదురెదురుగా వచ్చేలా చూసుకొని ఈ సైడ్కి ఫోల్డ్ చేసి 4 క్లాత్లు ఒక టక్స్ అయితే ఇచ్చుకోవాలి. మనకు 4 వస్తాయండి. ఇప్పుడు ఈ కిస్తా పెట్టేసుకొని దీని కింద ప్యాంట్ క్లాత్ నడుం పార్ట్ ఉంటుంది కదా, అది పెట్టేసుకొని దీనిపైన ప్యాంట్ క్లాత్ అనేది పెట్టేసుకొని మనకి కుచ్చులు పెట్టుకోవాలి. సైడ్కి కనిపించకూడదండి, మనకి ఫ్రంట్ బ్యాక్ కుచ్చులు పెట్టుకోవాలి, సైడ్కి పెట్టుకోకూడదు, ఓకేనా. పెట్టుకున్నా మీ ఇష్టం లేండి, పెద్ద ఏమి అనిపించదు ఇది. ఈ విధంగా కుచ్చులు అయితే మనకి ఎదురుగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. మనం టక్స్ ఇచ్చాం కదా ప్యాంటుకి, ఆ టక్స్ మనం నడుము కూడా టక్స్ ఇస్తామండి, నడుము పార్ట్కి. ఆ టక్స్ ఈ టక్స్ అనేది కలవాలి, ఓకేనా. 2 ఒకటే దగ్గర రావాలి, అప్పుడు మీకు ప్యాంట్ అనేది కరెక్ట్ వస్తుంది, ఓకేనా. ఈ కుచ్చులు కూడా మనకి బ్యాక్ ఫ్రంటే రావాలి, అది గుర్తుపెట్టుకోండి. అంటే మనం జాయిన్ చేసే దగ్గర నుంచి కుచ్చులు పెట్టుకోవాలి, సైడ్కి కనిపించకుండా, ఓకేనా. చూసారు కదా, ఈ విధంగా ఒక జాయింట్ నుంచి అయితే మనకి ఒక జాయింట్కి అయితే వచ్చేసింది, అంటే ఫ్రంట్ నుంచి బ్యాక్ అయితే వచ్చేసింది. మళ్ళీ జాయింట్ ఉంది కదా, మళ్ళీ ఇక్కడ టక్స్ అయితే కుచ్చులు అయితే పెట్టుకోవాలి. మీకు కొంచెం చూపిస్తాను, చూసారు కదా, ఈ విధంగా కుచ్చులు అయితే పెట్టేసుకోవాలండి, లేకపోతే మళ్ళీ క్లాత్ అనేది పోతుంది. మనకి కుర్చీల కోసం ఎక్స్ట్రా అనేది కట్ చేస్తాం మనం, ఓకేనా. చూసారు కదండి, ఈ విధంగా మనం టక్స్ ఇచ్చుకుంటాం కాబట్టి టక్స్ అనేది ఒకటే దగ్గర వచ్చేలా చూసుకుంటే సరిపోతుంది. అప్పుడు మనకి ఈక్వల్గా వచ్చేస్తాయి ప్యాంట్ అనేది. చూసారు కదండి, టక్స్ అనేది మీకు కనిపిస్తుందా, 2 అనేది దగ్గరలో వచ్చినాయి. కుర్చీలు అయితే అయిపోయింది, ఇక్కడ అయితే ఇంకా ఆపేస్తాను, ఇక్కడ నుంచి పెట్టను. చూసారు, టక్స్ అనేది ఒకటే దగ్గర వచ్చినాయి, అవి అయితే మనం వెళ్ళిపోవాలి. కొంచెం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత కుర్చీలు అయితే పెట్టాలండి, ఇక్కడ పెట్టకూడదు. ఈ టక్స్ అనేది మనకు సైడ్ ఓపెన్స్ దగ్గర కనిపిస్తాయి, అందుకోసమని టక్స్ పెట్టుకోకుండా కొంచెం ఎదరికి వెళ్ళిపోయిన తర్వాత పెట్టుకోవాలి. ఇది కూడా కిస్తా దగ్గరికి వచ్చేస్తుంది మ్యాక్సిమం. చూసారు కదా, ఈ విధంగా చూసారు కదండి, ఈ విధంగా కుట్టేసుకుని చివరి వరకు కొంచెం ముందుకు వచ్చేసి కొంచెం రఫ్ చేసేసుకోవాలి. ఈ విధంగా రఫ్ చేసుకుని నెక్స్ట్ ఉన్న దారం కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకుని ప్యాంటు కింద ఖాళీ భాగం ఉంటుంది కదండి, అది మనం ఓల్డ్ ప్యాంటుతో చూసుకొని జాయిన్ చేసుకోవాలి. చివరిన కొంచెం రఫ్ చేసుకోవాలండి, మళ్ళీ ఊడిపోతుంది చివరిలో కదా, గట్టిగా ఉండాలి కదా. అక్కడ నుంచి మనం ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంచుకుంటే సరిపోతుంది, ఇంకెక్కువ అవసరం కావాలంటే మీకు 1 ఇంచ్ అయినా పెంచుకోవచ్చు. మ్యాక్సిమం నాకు 1 ఇంచ్ వచ్చిందిలేండి. ఈ విధంగా పెట్టేసుకొని మనం కుట్టు వేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా
ఈ విధంగా స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేయండి. ఎగుడు దిగుడు రాకుండా కుట్టు అనేది స్ట్రైట్గా వచ్చేలా చూసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా రెండవ ఖాళీ భాగం కూడా మనం లూజ్ చూసుకోవాలి. ఆది ప్యాంట్లో ఎంత లూజ్ వస్తుందో అంత పెట్టేసుకోండి. మీకు కొంచెం టైట్ అనిపిస్తే కొంచెం లూజ్గా కుట్టు పెట్టుకోవచ్చు. లూజ్ అనిపిస్తే కొంచెం లోపల కుట్టు అనేది వేసుకోవచ్చు, అంతే అండి. దీంట్లో పెద్ద కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ విధంగా కుట్టేసుకుని కొంచెం రఫ్ చేసేసుకోండి. రఫ్ చేసుకుని మళ్ళీ దాని పక్కనే బయట వైపుకి ఇంకో స్టిచ్ అయితే వేసుకోవాలి. ఖచ్చితంగా డబుల్ స్టిచ్ వేయాలండి, నెగ్లెక్ట్ చేయొద్దు. ఈ విధంగా స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇంకో కిస్తా దగ్గర ఏమైనా లూజ్ అనిపిస్తే ఇంకొంచెం కుట్టు అనేది లోపలికి అయితే వేసుకోవచ్చండి. ఓకేనా, చూసారు కదండి. ఈ విధంగా ప్యాంట్ అయితే కుట్టడం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కాళ్ళ దగ్గర బాగా ఎక్కువ ఉంది ఖర్చు, అది అనేది కట్ చేస్తాను. బాగోదు మరి లాగుంటే, అది కట్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ మనం నడుము పార్ట్ జాయిన్ చేస్తాం కదా, కాలి భాగం నడుము భాగం జాయిన్ చేస్తాం కదండి. ఇప్పుడు దానిపైన ఇంకో స్టిచ్ వేసుకోవాలి, లోపల నుంచి స్టిచ్ వేసుకోవాలి. కుచ్చులు పెట్టాం కదా, ఈ కుచ్చులు అనేది పై వైపుకి ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. అప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి. ఓకేనా, ఈ విధంగా చివరి వరకు వేసేసుకొని కొంచెం రఫ్ చేసుకుని ఆధారం కట్ చేసుకుని సరిపోతుంది. ప్యాంట్ అయితే స్టిచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా నాడలు అయితే కుట్టాలి, అవైతే మీకు వీడియో చూపించాలండి. నాడలు కుట్టడం ఈజీయే కదా, ఎవరికైనా తెలుసు, అది ఎందుకని చెప్పి నేను చూపించట్లేదు. ప్యాంట్ అయితే స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మీకు ఫుల్ ఫోటో అనేది చూపిస్తాను ఎలా వచ్చింది. ఓకేనా, చూసారు కదండి. ప్యాంట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా అయితే వచ్చింది. చూసారు కదండి ప్యాంట్ ఫుల్ వీడియో అయితే చూసినందుకు మీకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. వీలైతే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పైన థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ప్యాంట్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.